సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. మదనపల్లె పుర ప్రజలకు మరియు అయ్యప్ప స్వామి భక్తాదులకందరికీ అయ్యప్ప స్వామి ఆలయం తరఫున ఉత్సవ కమిటీ తరఫున సవినయంగా తెలియజేయడం ఏమంటే, గత నెల నవంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి శుభ కార్యక్రమాల్లో దిగ్విజయంగా మదనపల్లి పుర ప్రజలు భక్తాదులు మరియు మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే షాజహాన్ గారి ఆధ్వర్యంలో ఆయన సంపూర్ణమైన సహాయ సహకారాలతో గురుస్వాములు పెద్దలు మన బాలుస్వామి, డంకనాచార్య స్వామి, రమణారావు స్వామి గారు మరియు ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి కార్తీక్ దీక్షిత్ గారు, ప్రతి ఒక్క భక్తులు అందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ శుభకార్యాలలో మన గత వారం 4వ తేదీ పడిపూజ కార్యక్రమాన్ని స్వామివారి దయ వల్ల అత్యద్భుతంగా నిర్వహించడం జరిగింది. దానికి విచ్చేసినటువంటి సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క భక్తునికి స్వామి ఆలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే స్వామివారి పడిపూజ తర్వాత అత్యంత వైభవంగా జరిగేటువంటి కార్యక్రమం గ్రామోత్సవం. గ్రామోత్సవం అంటే ప్రతిరోజు సంవత్సరం పొడుగునా 364 రోజులు స్వామివారి సేవకు ఆలయానికి విచ్చేయడం జరుగుతుంది. అలాంటి ఉత్సవాల్లో ముఖ్యంగా స్వామివారి సంతోషం చెంది నా కోసం భక్తులు ప్రతిరోజు విస్తున్నారు, వారి కోసం నేను ఒక్కరోజు వారి దగ్గరకు వెళ్ళి వారిని ఆశీర్వదిస్తాననే సత్సంకల్పంతో గుడిని వదిలి మన కోసం స్వామివారు పురవీధుల గుండా ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వచ్చి స్వామివారు చిరునవ్వుతో మనల్ని ఆశీర్వదించడం జరుగుతుంది. కాబట్టి కలియుగ ప్రభు అయినటువంటి ధర్మశాస్త్ర వారు ఆలయాన్ని వదిలి వస్తున్నాడు కాబట్టి ఆయన వెన్నంటి ఉండి ఆయన నామస్మరణ చేస్తూ తీర్థ ప్రసాదాలతోనూ కర్పూర హారతులతోనూ దీపదీప నైవేద్యాలతోనూ స్వామివారిని కొలిచి, స్వామివారు మన సనాతన సాంప్రదాయం ప్రకారము, హిందూ సాంప్రదాయం ప్రకారము కోలాటాలు, చెక్క భజనలు, దేవరద్దు మరియు భక్తుల సహాయ సహకారాలతో దాతల సహకారాలతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో కేరళ డ్రమ్స్, స్వామివారు కేరళ వాస్తువులు కాబట్టి ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి కేరళ వాద్యంతోనూ మంగళవాద్యాలతోనూ డోలు డమర్కాలతో అత్యంత వైభవంగా స్వామివారిని ఊరేగించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు స్వామి సేవ చేసి స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలని, ఆయన పట్ల ఉన్నటువంటి నిజమైన భక్తిని నిరూపించుకోవాల్సిన సమయం రేపు. స్వామి నీ వెంట మేము ఉన్నాం, నీకు నిజమైన భక్తులం అంటూ ప్రతి ఒక్కరూ మార్నింగ్ స్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటలకు గణపతి హోమము, తరుపతి స్వామివారికి అష్టాభిషేకము, తదుపతి 8 గంటలకు ఖచ్చితంగా స్వామివారి ఊరేగింపు ప్రారంభమవుతుంది. తిరిగి స్వామివారు 8 గంటలకంతా స్వామివారి ఆలయాన్ని చేరుకుంటారు. కాబట్టి పురవీధులలో ప్రముఖమైన వీధులలో అన్నిట్లో స్వామివారి విచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు స్వామి వెంటన్నింటినీ ఉండి తమ పనులను ఒక్కరోజు వాయిదా వేసుకొని ఒక్కరోజు సెలవు తీసుకొని స్వామివారి వెంటుండి స్వామి సంపూర్ణమైన సేవ చేసి ఆయన అనుగ్రహాన్ని పొందాల్సిందిగా మదనపల్లి ఉత్సవ కమిటీ తరఫున, స్వామి భక్తాల తరఫున, స్వామి ఆలయం తరఫున సవినయంగా మీ అందరికీ వినవించుకుంటున్నాం. స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. మదనపల్లిలో వెలిసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానం ఈ నెల 4వ తారీఖు అంగరంగ వైభవంగా మన పడిపూజ కార్యక్రమం నిర్వహించబడింది. తర్వాత అత్యంత అద్భుతంగా రేపు గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో మదనపల్లి పుర ప్రజలు, అయ్యప్ప భక్తులు అందరూ పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి, కృపా కటాక్షాలకి పాత్ర కావాల్సింది కోరుచున్నాం. ఈ గ్రామోత్సవంలో మన సనాతన హిందూ సాంప్రదాయ ప్రకారం కోలాటాలు, దేవరద్దు మరియు కేరళ డ్రమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ ఊరేగింపులో అయ్యప్ప నామస్మరణ మారిమోగిపోవాలని చెప్పి ఈ మదనపల్లి పుర ప్రజలకి విన్నవించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. రేపు 14వ తేదీ మదనపల్లి ధర్మశాస్త్ర అయ్యప్ప దేవస్థానంలో ఉదయం గణపతి హోమంతో మొదలై 8:30 గంటలకు రథోత్సవం బయలుదేరి దేవరెద్దులు, కేరళ వాయిద్యాలు, అలా చెక్క భజనలు, కోలాటాలు అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు పుట్టింది పురవీధుల్లో. దీనికి మదనపల్లిలో ఉండే హిందూ బాంధవులు మరియు అయ్యప్ప భక్తులందరూ స్వామివారి పాత్ర కృప కావాలని కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప.